రాత్రికాలపు ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడవయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించే మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము పరిశుద్ధంగా జీవించాలని, నీతిమంతులంగా తీర్చబడాలని, యథార్థతను కలిగి నడుచుకోవాలని, పాపులమైన మా కొరకు పాపం లేని దేవుడుగా పరిశుద్ధమైన మీ రక్తాన్ని మొత్తం ధారలుగా చిందించినారు దేవా. అయ్యా, ఆనందం లేని మా బ్రతుకులను, నెమ్మది సంతోషం కరుమైన మా జీవితములలో మీరు వెలుగును నింపినారు. మీ వెలుగులో మమ్మను జీవింపచేసినారు. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కొనుక్కున్నారు, నీతిమంతుల గుంపులో చేర్చుకున్నారు. ఈనాడు మేమంతా మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో మీ వైపు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన ప్రియులు వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు, వారి శ్రమల కొరకు మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంతో మంది ఎన్నో సమస్యలలో చిక్కుకుపోయి బాధలతో, కష్టాలతో విసిగిపోతున్నారు దేవా. అయ్యా, ఈనాడు మా జీవితంలో లెక్కలేనన్ని శోధనలు తండ్రి. ఒక సమస్య పోతే మరొక సమస్య, ఒక బాధ తీరిందనుకుంటే మరొక బాధ వచ్చి పడుతుంది. ఇలా ఎన్నో సమస్యల సుడిగుండంలో మేము కూరుకుపోతున్నాము దేవా. బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాము కానీ మా వల్ల కావడం లేదు దేవా. దయచేసి ఈ సమయాన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ సమయాన బిడ్డలు ఎలాంటి బాధ కలిగే పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఎలాంటి శ్రమలలో కూరుకుపోయారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. వారిని మీరు లేవనెత్తండి ప్రవ్వా, విడిపించండి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక విధములైన సమస్యలలో చిక్కుకుపోయి సతమతం అవుతున్నారు. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, చాలా మంది బిడ్డలకు తమ హృదయాలలో నెమ్మది లేదు దేవా. ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోతున్నారు దేవా. కుటుంబంలో సమాధానం, శాంతి లేక బాధపడుతున్నారు తండ్రి. అయ్యా, మీ గొప్ప ఆదరణ ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అప్పుల సమస్యలలో కూరుకుపోయిన వారు ఉంటున్నారు. అనారోగ్య బాధలను బట్టి బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు. అయ్యా, సొంత గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలుంటున్నారు. మానసిక సమస్యలతోటి ఉద్యోగాలు పొందుకోలేక, కుటుంబాన్ని పోషించలేక బాధపడుచున్న వారిని మీరు కనికరించండి దేవా. ఈనాడు పాపంలో కూరుకుపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ కలహాలతోటి, గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలతోటి పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు తల్లిదండ్రుల మాట వినని యవ్వనస్తులు కూడా ఎంతో మంది ఉంటున్నారు. లోకానికి, పాపానికి బానిసలై బ్రతుకుతున్నారు. అయ్యా, ఇలా ఎన్నెన్నో సమస్యలు తండ్రి, చెప్పుకోలేని బాధలు దేవా. గుండె బరువెక్కిపోతుందన్న స్థితిలో ప్రతి బిడ్డ ఉంటున్నారు దేవా. ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు మా ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి దేవా. నాయన, సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా, మిమ్మునే ఆశ్రయించే విశ్వాసం, ప్రార్థన జీవితం మేము కలిగి ఉండుటకు మాకు సహాయం చెయ్యండి. ఆనాడు దావీదు భక్తుడైతే తనకు బాధ కలిగిన సమయంలో, తనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీ సన్నిధిలో చేరి మీ పాదాల వద్ద సాగిలపడి ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు, ఆ బాధ తీరేంత వరకు మీకు ప్రార్థిస్తూనే ఉన్నాడు దేవా. అట్టి ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మా బాధలన్నీ, మా కష్టాలన్నీ తీరే వరకు కూడా మేము కూడా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రార్థన జీవితాన్ని, విశ్వాసపు హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు దయచేయండి దేవా. మీ వాక్యము మాత్రమే మా బాధలలో నెమ్మది కలిగిస్తుంది కాబట్టి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానించే కృపనివ్వండి దేవా.
అనుదినము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. సకల కీడుల నుండి మమ్మను తప్పించండి దేవా. సమస్య వచ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా వెంటనే మీకు ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. మమ్మను బలపరచండి. సమస్యలకు బాధలకు భయపడకుండా అధైర్యపడకుండా ఏడుస్తూ కూర్చోకుండా మీ యొద్ద విచారించి గొప్ప జవాబును పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసంతో నమ్మకంతో ఆశతో పాలు పొందుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, ప్రతి ఇబ్బందికర పరిస్థితుల నుండి బిడ్డలు మీరు కాపాడండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పేదరికంలో తినడానికి ఆహారం లేక, ఉండడానికి గృహాలు లేక రకరకాల ఒత్తిళ్ల మధ్య జీవిస్తున్నారు దేవా. ఎన్నో కొరతలు ప్రవ్వా. ఈనాడు అక్కరలు కొరతలు తీర్చబడక ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలుగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత కష్టపడి పనిచేసినా అందులో ఫలింపు లేక నష్టపోతున్నామని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరు గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది అప్పుల పాలయ్యి వాటిని తీర్చలేక వేరే వారికి అప్పులిచ్చి మోసపోయి అల్లాడిపోతున్న ప్రియులు ఉంటున్నారు దేవా. అయ్యా, ఈనాడు పిల్లలను మంచి చదువులు చదివించలేక, వారి ఫీజులు కట్టలేక, వారికి కావాల్సినవి ఇవ్వలేక, సరిపడ జీతాలు లేక, చాలని జీతాలతోటి వ్యాపారంలో లాభాలు రాక చితికిపోయిన బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి నిమిత్తం మేము ప్రార్థిస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ లోకంలో మేము పేదవారుగా ఉన్నను ఆత్మీయంగా మాత్రం ఉన్నత స్థితిలో ఉండేలాగున మీరే సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా, బిడ్డలు చేసే వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, వారి పనులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. గొప్ప కృపను అనుగ్రహించండి దేవా. ఇతరులకు నీ బిడ్డలు సహాయపడేలాగున మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. ఐశ్వర్యం ఇచ్చు దేవుడు తండ్రి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునన్న మాట ప్రకారం దేవా, నీ బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ఆశీర్వదించండి. మీ గొప్ప ఐశ్వర్యం చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండండి. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. పరీక్షలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. రాకపోకలో తోడయ్యుండండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడండి. పరీక్షల సమయంలో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి దేవా. పరీక్ష హాలుకు బిడ్డలు సకాలంలో వెళ్లేలాగున సహాయం చేయండి అయ్యా. వారి వస్తువులు ఏ ఒక్కటి మర్చిపోకుండా అన్ని గుర్తుంచుకొని వెంట పెట్టుకొని తీసుకెళ్లే కృపను దయచేయండి ప్రభా. అయ్యా, బిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతో భారం కలిగి ఉంటుండగా, బాధపడుతుండగా, ఆందోళన చెందుతుండగా అట్టి తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ నాయన జీతాలు పొందలేని వారిగా ఉంటున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యజమానుల మనసును మీరు మార్చండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగినట్లుగా యజమానులు శాలరీస్ ఇచ్చేలాగున మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల సమస్యలతోటి, శ్రమలతోటి, శోధనలతోటి, నిందలు, అవమానాల మధ్య బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు సొంత ఇంటి వారే నిందిస్తున్నారు దేవా. అవమానకరంగా మాట్లాడుతున్నారు దేవా. అయ్యా, హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి నీ బిడ్డల పక్షమును మీరు న్యాయం జరిగించండి దేవా. ఎక్కడైతే నిందించబడుతున్నారో, ఎక్కడైతే అవమానాల పాలవుతున్నారో అక్కడే వారి మధ్య నీ బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు ఏర్పరచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనిచ్చి బిడ్డలందరికీ చక్కని క్షేమాన్నిచ్చి
సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డలను శత్రు భయాల నుండి కాపాడండి దేవా, హాని కలిగించే మనుషుల నుండి రక్షించండి దేవా, అపవాది బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు వని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.